హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మీ మెమరీస్ని అంటే మీరు పాస్ట్లో దిగిన ఫొటోస్ని వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం అనమాట. అంటే ఇలా కన్వర్ట్ చేసిన వీడియోకి మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, మీ వాయిస్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే చిన్న చిన్న గిఫ్ట్ ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఈమోజీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం డిఫరెంట్ వేలో మన వీడియోని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ మీరు మామూలుగా చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట. కానీ ఈరోజు మనం చాలా ఫాస్ట్గా సింపుల్గా ఎలా వీడియో క్రియేట్ చేయాలి, ఇలా క్రియేట్ చేసిన వీడియోని మనం ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్లో ఎక్కడైనా మనం పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు వీడియో షో అనే యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ యాప్ దొరకపోతే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, దాన్ని క్లిక్ చేసి కూడా మీరు వీడియో షో అనే యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు మెయిన్ స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ మీకు స్లైడ్ షో అని చెప్పి కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేశాక ఇక్కడ మీకు సెలెక్ట్ క్లిప్స్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని ఫొటోస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేశాక కింద మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. మీరు ఎన్ని ఫొటోస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్లో కింద వస్తుంది. వీటిని కావాలంటే మీరు ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా వీటిని ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఓకే అనుకున్నాక మీకు నెక్స్ట్ అండ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడైతే నేను మొత్తం 9 క్లిప్స్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి డిఫాల్ట్గా మన ఫొటోస్కి ఒక థీమ్ అనేది సెలెక్ట్ అయిపోయి ఒక వీడియో అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. ఇలా సెలెక్ట్ అయిన థీమ్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్గా థీమ్ కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ వీడియో కింద చూస్తే ఫస్ట్ థీమ్ అని కనిపిస్తుంది కదా, థీమ్ దగ్గర మనకి ఏంటంటే రైట్ సైడ్ చూస్తే కొన్ని థీమ్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది కదా థీమ్ మీద, అంటే ఏంటంటే అవి నా మొబైల్లో డౌన్లోడ్ అవ్వలేదన్నమాట. వాటిని క్లిక్ చేసి మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మనకి డిఫాల్ట్గా డౌన్లోడ్ అయిపోయిన థీమ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిలో ఏదైనా థీమ్ని అప్లై చేసుకోవచ్చు. లేదు ఈ థీమే బాగుంది, డిఫాల్ట్ థీమే బాగుంది అనుకుంటే దీన్ని ఇలా ఉంచేసుకోవచ్చు. సెకండ్ ట్యాబ్ చూస్తే మనకి డ్యూరేషన్ అని ఉందన్నమాట. అంటే ఈచ్ క్లిప్కి మనకి 2 సెకండ్స్ డిఫాల్ట్గా తీసుకుందనమాట. అలా కాకుండా మీకు క్లిప్ డ్యూరేషన్ అనేది మీరు కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అనమాట ఇక్కడ డ్యూరేషన్లో. నెక్స్ట్ థర్డ్ ట్యాబ్ వచ్చేప్పటికి మ్యూజిక్ అనమాట. డిఫాల్ట్గా ఇక్కడ ఒక మ్యూజిక్ అనేది అప్లై అయిపోయింది. మనం ఈ మ్యూజిక్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే పక్కన మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి అనమాట. వీటిలో ఏదైనా మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మై మ్యూజిక్ సెలెక్ట్ చేస్తే కనుక మన ఫోన్లో ఉన్న MP3 ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. వాటిలో ఏదైనా కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు, లేదా మనం ఇంటర్నెట్ నుంచి ఈ మూవీ సాంగ్స్ అయినా డౌన్లోడ్ చేసి వాటిని కూడా మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ ట్యాబ్ చూస్తే ఎడిట్ అనమాట. దీంట్లోనే మనకి అన్ని రకాల సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి క్లిప్ ఎడిట్, సబ్ టైటిల్, ఎఫెక్ట్స్ అలా మొత్తం ఇక్కడే ఉంటాయి అనమాట, అన్ని రకాల సెట్టింగ్స్. ఇక్కడ సబ్ టైటిల్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ఏంటంటే మనం ప్రతి క్లిప్కి కూడా టైటిల్ అనేది ఇచ్చుకోవచ్చు, లేదు వీడియో మొత్తానికి ఒక టైటిల్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సబ్ టైటిల్ క్లిక్ చేశాక మనకి కింద ప్లస్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం టెక్స్ట్ అనేది టైప్ చేసి ఓకే క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి సబ్ టైటిల్ అనేది వచ్చేసింది కదా, ఈ వచ్చిన టైటిల్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు, సైజ్ పెంచుకోవచ్చు, అలాగే ఈ టైటిల్కి యానిమేషన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ టైటిల్ మన వీడియోలో ఏ టైం నుంచి ఏ టైం వరకు రావాలి అనేది కింద మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ టైటిల్కి మనం యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఎడిట్లో మల్టీ మ్యూజిక్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మనం ఏంటంటే మన వీడియోకి మల్టిపుల్ మ్యూజిక్ ఫైల్స్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే ఇందాక మనకి వీడియో మొత్తం ఒకటే మ్యూజిక్ వచ్చింది కదా, అలా కాకుండా ఇంకో మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా యాడ్ చేసుకున్న ఆడియో ఫైల్ని మనం ఏ టైం నుంచి ఏ టైం వరకు రావాలి అనేది మనం వీడియోలో సెట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి కింద మనకి స్టిక్కర్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన వీడియోకి మనం స్టిక్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని స్టిక్కర్స్ అనేవి ఉంటాయి, వీటిలో ఉన్న స్టిక్కర్ని ఏదైనా మనం క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాడ్ చేసిన స్టిక్కర్ని కూడా మనం వీడియోలో ఏ టైం నుంచి ఏ టైం వరకు రావాలి అనేది మనం కింద ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, స్టార్ట్ టైం ఎండ్ టైం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత మన వీడియో క్లిప్స్కి మనం డిఫరెంట్ ట్రాన్సిషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. కింద మనకి ఎడిట్లో చూస్తే ట్రాన్సిషన్స్ అని ఉంటాయి అనమాట. మనకి డిఫాల్ట్గా ఉన్న థీమ్లో కొన్ని ట్రాన్సిషన్స్ ఉన్నాయి. మనకి ఆ ట్రాన్సిషన్స్ వద్దు అనుకుంటే ఇక్కడ మనకి చాలా రకాల ట్రాన్సిషన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఏ ట్రాన్సిషన్ అయినా సెట్ చేసుకోవచ్చు. మనం సెట్ చేసుకున్న ట్రాన్సిషన్ అనేది ఈచ్ క్లిప్కి మనకు వస్తూ ఉంటుంది. ఓకే, మనం ట్రాన్సిషన్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాక పైన మనకి రైట్ సైడ్ కార్నర్లో టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మన వీడియోకి ఇది అప్లై అయిపోతుంది. అలాగే మనకి ఎడిట్లో ఫిల్టర్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుని మన క్లిప్స్ని డిఫరెంట్ వేస్లో మనం ఫిల్టర్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ ఫిల్టర్ కావాలో అది సెలెక్ట్ చేసుకున్నాక రైట్ సైడ్ టాప్ కార్నర్లో మనకి టిక్ మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే కనుక ఆ ఫిల్టర్ అనేది మన వీడియోకి అప్లై అయిపోతుంది అనమాట. వీడియో కంటే మన వీడియోలో ఉన్న అన్ని క్లిప్స్కి ఆ ఫిల్టర్ అనేది అప్లై అయిపోతుంది. అలాగే మనకి కింద ఎడిట్లో చూస్తే వాయిస్ ఓవర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి మన వీడియోకి మన వాయిస్ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అది క్లిక్ చేసి మనం మాట్లాడితే కనుక మనం మాట్లాడిందంతా కూడా రికార్డ్ అవుతుంది అనమాట. ఆ రికార్డ్ అయిందంతా కూడా ఇక్కడ వీడియోలో వినిపిస్తూ ఉంటుంది. అంటే మ్యూజిక్ ఉంటుంది, అలాగే మనం ఇచ్చిన వాయిస్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా చూస్తే కనుక మనకి ఇక్కడ ఎడిట్లో గిఫ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి కొన్ని గిఫ్ ఫైల్స్ అనేవి వస్తాయి అనమాట. ఇవి మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక క్లిక్ చేయగానే ఇవి మనకి డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ మనకి ప్లస్ అని కనిపిస్తుంది కదా, అవేంటంటే ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయినాయి అనమాట నా ఫోన్లో. అక్కడ మనం ప్లస్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ క్లిప్ అనేది మన వీడియోకి యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఒక కొత్త క్లిప్ని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోయింది, చూసారు కదా, అలా డౌన్లోడ్ అయింది. ప్లస్ బటన్ క్లిక్ చేయగానే మన వీడియోకి యాడ్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసిన క్లిప్ని మనం రీసైజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ అనేది చేసుకోవచ్చు. మూవ్ చేసుకున్నాక కింద మనకి అది ఏ టైం నుంచి ఏ టైం వరకు కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం సెలెక్ట్ చేసేసుకున్నాక మనకి టిక్ మార్క్ పైన రైట్ సైడ్ కార్నర్లో మనం టిక్ మార్క్ని కనుక క్లిక్ చేస్తే మనకి ఫైనల్ అయిపోద్ది అనమాట. వీడియో అనేది మనం ప్లే చేసుకుని మనం చెక్ చేసుకోవచ్చు. ఈ క్లిప్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం వీడియో ప్లే చేసుకుని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్లో మనకి లాస్ట్లో యాడ్ క్లిప్స్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం గ్యాలరీ నుంచి కొన్ని ఎక్స్ట్రా క్లిప్స్, అంటే ఇందాక మనం 9 క్లిప్స్ యాడ్ చేసాం కదా, అలా కాకుండా ఇంకా మనకి క్లిప్స్ ఏమైనా కావాలనుకుంటే వాటిని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం వీడియో క్రియేట్ చేసాక కూడా మనం కావాలి అనుకుంటే క్లిప్స్ని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ మనకి ఎడిట్ క్లిప్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. అది క్లిక్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్లిప్స్ని ఆర్డర్ అనేది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ జూమ్, రొటేట్ ఇలా కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం క్లిప్ని జూమ్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ వేస్లో మనం క్లిప్ని ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయాక రైట్ సైడ్ టాప్ కార్నర్లో మనకు ఒక టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకి సేవ్ టు గ్యాలరీ అని చెప్పి వస్తుందన్నమాట. మనం గ్యాలరీలో కావాలంటే గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం షేర్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి షేర్ టు సోషల్ మీడియా అని కనిపిస్తుంది కదా, దాంట్లో మనం ఏ సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటే ఆ సోషల్ మీడియాలో మనం డైరెక్ట్గా షేర్ అనేది కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేశాను కదా, క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అడుగుతుంది. ఫాస్ట్ మోడ్, హెచ్డి మోడ్, గిఫ్ మోడ్ అని. ఫాస్ట్ మోడ్ అంటే మనకి ఫాస్ట్గా ఫైల్ అనేది MP4 ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. హెచ్డి మోడ్ అంటే మనకి హై క్వాలిటీలో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ది గిఫ్ మోడ్, గిఫ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ 2 మోడ్స్ మనకి MP4 ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు నేను ఫాస్ట్ మోడ్ సెలెక్ట్ చేశాను కదా, అందుకని చాలా ఫాస్ట్గా కూడా మనకి MP4 ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. దీంట్లో ఉన్న ఈ యాప్లో ఉన్న అడ్వాంటేజ్ అదేనమాట.
ఈ యాప్ చాలా ఫాస్ట్గా చాలా తక్కువ మెమరీతో మనకి MP4 ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. గూగుల్ ప్లే స్టోర్లో మనకి చాలా యాప్స్ ఉన్నాయి కానీ వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ యాప్ మనకి చాలా బెస్ట్ అనమాట. సైజ్ మనకి చాలా తక్కువ ఉంటుంది, అలాగే చాలా ఫాస్ట్గా మనకి ఫైల్ అనేది కూడా ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. ఇది 100% కంప్లీట్ అయిపోయాక ఈ ఫైల్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది అనేది మనకి పాత్ అనేది చూపిస్తుంది. అలాగే దీనికి ఎంత మెమరీ తీసుకుందో కూడా చూపిస్తుంది. మీకు చూపిస్తుంది కదా 3.42 MB అంటే చాలా తక్కువ మెమరీ తీసుకుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఈ ఫైల్ని లొకేట్ చేయాలి అనుకుంటే మన ఫోన్లో మై ఫైల్స్ ఓపెన్ చేసి మై ఫైల్స్లో మన స్టోరేజ్లో DCIM ఓపెన్ చేసి ఈ ఫైల్ని లొకేట్ చేసి అక్కడ నుంచి షేర్ చేయొచ్చు. లేదు ఇక్కడ మనం డైరెక్ట్గా షేర్ చేయాలి అనుకుంటే కింద మనకి షేర్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి మన సోషల్ మీడియాలో ఇక్కడ నుంచి ఆ ఫైల్ని మనం షేర్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ ఫైల్ నా ఫోన్లో ఎక్కడ స్టోర్ అయిందో చూపిస్తాను. నా మొబైల్లో మై ఫైల్స్ ఓపెన్ చేశాక ఇక్కడ మనకి డివైస్ స్టోరేజ్ అలాగే SD కార్డ్ అని చూపిస్తుంది. డివైస్ స్టోరేజ్ క్లిక్ చేశాక ఇక్కడ మనకి DCIM అని ఉంది. DCIMలో 1 వీడియో షో అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆ వీడియో ఫైల్ అనేది స్టోర్ అయ్యింది అనమాట. ఇక్కడ నుంచి మనం ఏంటంటే షేర్ అనేది చేసుకోవచ్చు, లేదా ఈ వీడియో ఎలా వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.